పుదీనా కల్మాకు పచ్చడి చేసుకుంటున్నాం. నువ్వులు వేయించుకుందాం ఫస్ట్. ఇట్లా చిటపటలు అనేలాగా వేయించుకుందాం. ఇప్పుడు అయిపోయింది, ఇది తీసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్, కొద్దిగా మెంతులు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లిపాయలు, పసుపు, ఇది ఇప్పుడు మంచిగా వేగింది కదా. పుదీనా కల్మాకి వేసుకుందాం. ఇందులో ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కరివేపాకు నేను తీసుకుంది. ఇది మొత్తం నూనెలో మనం ఉడికించుకున్నాం. ఇది ఉడికించుకున్నాక చూపిస్తా ఎట్లా అయింది. ఇట్లా దగ్గరికి అయ్యేంత వరకు మనం వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి. ఇది 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. చింతపండు ఇట్లా వేగింది. ఇప్పుడు మనం దీన్ని దించుకొని మనం మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకున్నాక పోపు వేసుకున్నాం. వేయించుకున్న నువ్వులు పౌడర్ వేసుకున్నాం. ఇక ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం. చింతపండు నానబెట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకున్నాం మెత్తగా అవ్వడానికి. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాం. ఇందుకు కావాల్సింది ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మళ్ళీ పుదీనా కల్మాకు పచ్చడి రెడీ.